లను క్షేమస్థితిలో ఉంచినందుకు ఆయనకి ఏమి ఇచ్చినా రుణాన్ని మనం తీర్చుకోలేం. మన దేవుడు గొప్పవాడు, ఎన్నో మహోపకారములు మన ఎడల చేసి ఉన్నారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు దేవుని ఉన్నతమైనటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం, చదువుకుని వాక్యాన్ని నేర్చుకుందాం, నేర్చుకుని దాన్ని పాటిద్దాం. దేవుడు మాట్లాడుతున్న మాట ఏది నిరర్ధకమయ్యేది కాదు గనుక మనమందరం దేవుని మాటను విని నేర్చుకుని వాక్యానుసారంగా నడవడమే దేవునికి చాలా సంతోషం. ఈ 2024 సంవత్సరంలో కొన్ని తీర్మానాలు, కొన్ని ప్రణాళికలు, కొన్ని ఉద్దేశాలను మనం కలిగిన వారిగా ఉండాలి దేవునిలో. ఎందుకంటే ఈ సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. 2023లో చాలామంది మరణించారు, 2024 ప్రభు ఇచ్చారు కాబట్టి దేవాతి దేవుని కొరకు ఈ 2024 సంవత్సరాన్ని మనం వాడాలి. ఈరోజు దేవుని మాటగా మీరు వినాలి జాగ్రత్తగా. ఈ 2024 సంవత్సరంలో దేవుని పిల్లలైన మనమందరం కూడా మనల్ని బ్రతికించి నడిపించిన దేవుని కొరకు ఏదైనా చేయడానికి, ఆయన కొరకు బ్రతకడానికి వెనకడుగు వేయకుండా నడుచుదుముగాక. ఈరోజు దేవుడు మనకి ఏమివ్వాలా? లోకములో ఉన్నవన్నీ కూడా ఇచ్చారు. ఆయన ఇచ్చారా లేదా? గనులకు కలుగు పేరు నీకు ఇస్తాను అన్నాడు, నిన్ను తలగానే ఉంచుతానన్నాడు, నీ స్థితి మారుస్తానన్నాడు, రెట్టింతలుగా నీకు మేలు చేస్తానన్నాడు. ఆయన అన్న రీతిగానే మనం నీతిగా నిజాయితీగా బ్రతికితే ఖచ్చితంగా చేస్తారు ప్రభు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనము గనక భక్తి జీవితంలో యథార్థంగా, నమ్మకంగా, విశ్వాసంగా నడుస్తూ ఉంటే కార్యాలు వాటంతట అవే జరిగేలా దేవాతి దేవుడు చెయ్యనుగాక. చేసే దేవుడు మన దేవుడు, అంత గొప్ప దేవుడు. కానీ మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికేవారిగా ఉండాలి. విని వెంటనే మనం భక్తి జీవితంలో ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ నడుస్తూ ఉన్నప్పుడు వెను వెంటనే మనకేం కావాలో మన అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ఈ 2024లో ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఇప్పుడు మీరు వినే వాక్యాన్ని బట్టి మీరు నేర్చుకోవాలని తెలియజేస్తున్నాను. మనం ముందుకు సాగాలి, వెనకున్నవి మరవాలి, ముందుకు సాగాలి. ఈ ఒక ఉన్నతమైనటువంటి విషయాలను మనం ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ జాగ్రత్తగా గమనిద్దాం దేవుని వాక్యాన్ని. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు ఈరోజు లేఖన భాగాన్ని నేను మీ అందరికి జ్ఞాపకం చేస్తాను. దేవుని ఆత్మ అభిషేకము వలన అందరూ కూడా ఇవి దేవుని మాటలుగా, దేవుడే మాతో మాట్లాడుతున్నాడు, మేము సరి చేసుకోవాలని వింటే మీ జీవితానికి ఫలభరితమైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితాన్ని దేవుడిచ్చునుగాక. చదువుదాం 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకొనటలేదు గాని, నేను అనుకోవట్లేదు. డిసాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి లేని మాట మాట్లాడాడు పౌలు గారు. ఏ మాట ఇది? సంతృప్తి లేని మాట మాట్లాడారు. డిసాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి లేని ఒక మాట ఇది. నేను ఇదివరకే గెలిచానని అయినను గాని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను గాని నేను అనుకోవట్లేదు. అంటే ఏంటంటే ఈ మాటలో నేను ఇంకా గెలవలేదు, నేను ఇంకా సంపూర్ణతలోనికి రాలేదు, నేను గెలవలేదు, నేను అనుకుంటున్నాను నేను ఇంకా గెలవలేదు, నేను సంపూర్ణ సిద్ధి పొందలేదు. అంటే డిసాటిస్ఫాక్షన్, సంతృప్తి లేని మాట మాట్లాడాడు పౌలు గారు. ఈ లోకములోనంట దేవుని పిల్లలు ఏ విషయంలో సంతృప్తిగా ఉండాలి, ఏ విషయంలో అసంతృప్తిగా ఉండాలో తెలుసుకోవాలి. ముందు పౌలు భక్తుడు అంటాడు 1 తిమోతి పత్రిక 6:8లో, కాగా అన్న వస్త్రము గలవారమే వాటితో తృప్తి కలిగి ఉందుము అంటారు. ఎబ్రీ పత్రిక 13:5లో ధనాపేక్ష లేని వారై ఉన్న వాటితో సంతృప్తి కలిగి ఉందుము అంటారు. అంటే లోకములో క్రైస్తవులైన దేవుని పిల్లలకు అన్ని విషయాల్లో దేవుడు సంతృప్తినిచ్చారు. దేవుని స్తోత్రం. సంతృప్తిగా ఉండండి అన్నాడు ఆయన. ఎలా ఉండాలి? కానీ మనకు డబ్బు ఎంత ఇచ్చినా సంతృప్తి ఉండదు, మనకు ఆశీర్వాదం ఎంత ఇచ్చినా సంతృప్తి ఉండదు, ఆరోగ్యం ఎంత ఇచ్చినా సంతృప్తి ఉండదు, ఎన్ని మేలులు చేసినా సంతృప్తి మన జీవితంలో ఉండదు. దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి కలిగుందుము అన్నాడు. అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఉంటే సాటిస్ఫాక్షన్గా ఉండండి, సంతృప్తిగా
ఉండండి అన్నాడు. సరిపెట్టుకుంటాం మనం? సరిపోద్దా మనకి? సంతృప్తి ఉండదు మనకి. ఉన్న ఒక ప్రాణం 2 ప్రాణాలకి పెద్ద ఇల్లు కావాలి మనకి. ఉన్న ఒక ప్రాణం 2 ప్రాణాలకి ఎక్కలేని దుస్తులు, బంగారం, ఆస్తులు, అంతస్తులు కావాలి మనకి. చచ్చిపోతే ఆస్తులు అంతస్తులు ఎవడు మోసుకుపోతాడో ఎవడు తీసుకుపోతాడో తెలియదు. ఈ లోకములో క్రైస్తవులైన పిల్లలు మరి ప్రాముఖ్యంగా అన్న వస్త్రాలు కలిగి తృప్తిగా ఉండాలి. ధనాపేక్ష లేని వారే సంతృప్తిగా ఉన్న వాటితోనే. ఏటితోనమ్మా? దేవా, నాకు నువ్వు ఈ స్థితి ఇచ్చినందుకు వందనాలయ్యా, నాకు నువ్వు ఈ స్థితి ఇచ్చినందుకు వందనాలయ్యా. తృప్తి ఉండాలి. ఏముండాలమ్మా? ఇశ్రాయేలు ప్రజలకు ఏం లేదు? తృప్తి లేదు. తినడానికి మన్నా, త్రాగడానికి నీరిచ్చిన వాళ్ళకి ఏం లేదు? తృప్తి లేదు. ఇంకేదో కావాలని దేవుని శోధించి సనిగి గొనిగి తెచ్చుకున్నారు, కానీ సుఖంగానే లేనే లేరు. దానివల్ల వాళ్ళు ఎంతో కీడు కష్టాన్ని తెచ్చిపెట్టుకున్నారు. దేవుడిచ్చిన దాంతో మనం సంతృప్తి చెందుదుముగాక. ఈ లోకంలో, దేంట్లోనమ్మా? ఈ లోకంలో. ఈ లోకంలో దేవుడు మనకేం కావాలో, మన అవసరతలు ఎరిగినటువంటి మన కన్న తండ్రి మన అవసరతలన్నీ తీర్చి మన తృప్తి పరచునుగాక. కానీ సంతృప్తి లేని జీవితాన్ని కలిగి ఉండాలి ఒక చోట. ఎక్కడో చెప్పనా? దైవికమైన భక్తి విషయంలో క్రైస్తవులకు సంతృప్తి ఉండకూడదు. ఏముండకూడదు? అదే పౌలు భక్తుడు డిసాటిస్ఫాక్షన్ అంటే నాకు సంతృప్తి లేదు అన్నాడు. ఎందుకు లేదు పౌలు భక్తుడా అనంటే, నేను గెలిచానని కానీ, నేను సంపూర్ణ సిద్ధిని పొందానని కానీ నేను అనుకోవట్లేదు. నేను ఇది వరకు గెలిచాను అనుకోవట్లేదు. చాలామంది అనుకుంటారు క్రైస్తవ జీవితంలో, నేను ఇది వరకు గెలిచాను సాతాన్ని, నేను ఇది వరకు గెలిచాను శోధనల్ని, నేను ఇది వరకు గెలిచాను అనారోగ్యాన్ని, నేను ఆరోగ్యాన్ని పొందుకున్నాను, కానీ ఇప్పుడేంటి నా పరిస్థితి? ఇప్పుడు గెలవగలుగుతూ ఉన్నానా? ఇప్పుడు ఎలా ఉంది నా స్థితి? పౌలు భక్తుడు అన్నాడు, ఇది వరకు. ఎప్పుడమ్మా? ఇది వరకు అనే మాట ఎప్పుడు వాడతాం మనం? ఇప్పుడు 2024లో ఉన్నాం కదా, దీన్ని ఇది వరకు అనం. 2023 ఏమంటాం? ఇది వరకు అంటాం. అంటే గడిచిన కాలం, గడిచిన సంవత్సరం, గతించిన కాలాన్ని బ్యాక్ని ఏమంటామంటే ఇది వరకు అనే మాట వాడతాం. అవునా? ఇది వరకు అని అన్నాడు. ఇది వరకు అంటే పాతకాలం. 2023 నేను గెలిచాను అనుకోవట్లేదు, నేను ఇంకా గెలవలసింది చాలా ఉంది. దేవునికి స్తోత్రం. నేను గెలవాల్సింది చాలా ఉంది. నేను కొంతవరకే గెలిచాను. నేను సాతాన్ని ఎదిరించే విషయంలోనైనా, లోక పాపాన్ని ఎదిరించే విషయంలోనైనా, లోక అలజల్ని ఎదిరించే విషయంలోనైనా నేను ఇంకా సంపూర్తిగా గెలవలా. నేను ఇంకా గెలవలసింది చాలా ఉంది. సాతానుగాడు కొద్ది కాలమే శోధించడు, జీవిత కాలమంతా క్రైస్తవుని శోధిస్తూనే. అంటే జీవిత కాలం అంతా మనం గెలవలసిన వారమై, పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు. ఈ 2024 సంవత్సరంలో క్రీస్తు మాటను బట్టి నేను అనుకొనట్లేదు. ఏమనుకోవట్లేదు? నేను ఇంకా గెలిచానని అనుకోవట్లేదు. ఇది వరకు గెలిచానేమో, ఇంకా గెలవాల్సింది చాలా ఉంది. నేను గెలవాల్సింది చాలా ఉంది. నేను ఇదివరకు చాలా భక్తి చేశాను, చాలా రోజులు ఉపవాసాలు ఉన్నా, పగలు రాత్రులు నేను ఎన్నో కష్టాలు పడ్డాను. ఉపవాసాలు, జాగారాలు, కన్నీళ్ళు, సువార్త సేవ పరిచయ కొరకు నేను ప్రయాసపడిన ప్రయాస అంతా ఇంత కాదు. కానీ ఆయన ఏమన్నాడు చెప్పనా? ఇంకనూ నా భక్తిని నేను సంపూర్తి చేసుకోలేదు అన్నాడు. ఏమన్నాడు? ఇంకనూ సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోవట్లేదు. చాలామంది క్రైస్తవుల యొక్క జీవితం ఇక్కడ బట్టబయలైంది. ఒక 2-3 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు క్రైస్తవ జీవితాన్ని చేసి నా భక్తి సంపూర్ణమైంది అనుకుంటున్నారు. దేవుని పనిని సంపూర్తిగా చేశాను అనుకుంటున్నారు. నేను ఈ లోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడట్లేదు. 2024 21వ తారీఖున లోకములో తృప్తి కలుగుండు, దేవుని విషయంలో ఏ రోజు తృప్తి కలుగుండ మాకు. ఇంకేదో చెయ్యాలి, ఇంకేదో చెయ్యాలి, ఇంకేదో చెయ్యాలి అన్నటువంటి ఆశ నిన్ను ప్రతి దినము బ్రతికించునుగాక. చూడండి, ఈరోజు అన్నం తినేసాం, రేపు తినమా? రేపు తినేస్తాం, ఎల్లుండి తినమా? ప్రతిరోజు తింటూనే ఉంటాం. అవునా? కడుపుకు తృప్తి కలిగేంత వరకు తింటూనే ఉంటాం, బ్రతికినంతకాలం తింటూనే ఉంటాం. క్రైస్తవ భక్తి జీవితంలో కూడా ఈరోజు నేను గెలిచేసాను అనుకోబాకు, రేపేం జరిగిద్దో నీకు తెలియదు.
2023 వరకు నేను బాగానే గెలిచా, సాతాన్ని జయించా అని సాక్ష్యం చెప్పి ఓ తల ఎగరే బాకు. 2024లో ఏం జరిగిద్దో నీకు తెలియదు. 2023 వరకు నేను ప్రార్థనలో గెలిచా, సాతాన్ని గెలిచా, వాడిని గెలిచా, వీడిని గెలిచా అని ఒకవేళ కాళ్ళు ఎగరేస్తున్నావేమో. 2024లో అంతకంటే రెట్టింతలుగా సాతాను ఒకవేళ శోధిస్తే ఏంటి నీ పరిస్థితి? మనం ఎంతసేపు రెండింతల ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తున్నాం కానీ వాడు కూడా తన ట్రెండ్ మార్చి రెండింతలుగా నిన్ను శోధిస్తే ఏంటి నీ పరిస్థితి? ఆలోచన చేయి క్రైస్తవ బిడ్డ. నేను ఇంకా గెలవాల్సింది చాలా, నా భక్తి ఇంకా సంపూర్ణం కావాలా, ఇంకా చెయ్యాల్సింది చాలా ఉందా లేదా? యేసుక్రీస్తు ప్రభువు అంటారు యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రి నీవు నాకు చెయ్యుటకు ఇచ్చిన ఆ పనిని భూమి మీద సంపూర్తిగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను. దేవుని స్తోత్రం. నేను సగంలో సగంగా చేయలేదయ్యా నీ పని, సగం చేయలేదయ్యా నీ పని. నీవు నాకిచ్చిన ఆ పని భూమి మీద సంపూర్తిగా నేను, దేవుని స్తోత్రం, దేవుడు నీకిచ్చిన పనిని నువ్వు సంపూర్తి చేస్తున్నావా? ఏదో 2023, 2020, 2015, 10 వరకు చేసి నేను చాలా బాగా చేశా ఇది వరకు. ఎప్పుడు పౌలు భక్తుడు అదే అన్నాడు, ఇది వరకు పక్కన పెట్టు, ఈ రోజు ఏంటి నీ పరిస్థితి? ఇది వరకు బాగా పనిచేసావు, ఇది వరకు బాగా సువార్త చెప్పావు, ఇది వరకు బాగా దేవుళ్ళు వాడబడ్డావు, ఇది వరకు చాలా సంఘములో పనిచేస్తావు, ఇది వరకు పక్కన పెట్టి ఈ రోజు ఏంటి నీ పరిస్థితి? ఈ సంవత్సరం ఏంటి నీ పరిస్థితి? నీ భక్తిని సంపూర్తి చేస్తున్నావా? యేసయ్య అన్నారు, నేను నా తండ్రి నాకిచ్చిన పనిని ఈ భూమి మీద సంపూర్తిగా నెరవేర్చాను. దేవునికి స్తోత్రం. సంపూర్తిగానా సగంగానా? సగం అన్నం తిన్నవాడు కడుపు నిండిద్దా? అమ్మ చెప్పండి. సగం బట్టలు వేసుకున్న వాళ్ళు కప్పబడద్దా? ఏదైనా పూర్తిగా చెయ్యాలి కదా. పనికి వెళ్ళావు, కూలి పనికి వెళ్ళావు, ఏమి ఇవ్వాలి నీకు? కూలి ఇవ్వాలంటే వాండర్ గారు ఈ పని ఇక్కడ దాకా చేయాలి ఈరోజు, లేదా మేస్త్రి చెప్పింది, అమ్మా డబ్బులు తీసుకున్నాం కాబట్టి ఈరోజు ఈ పని ఇక్కడ దాకా చేయాలి అంది. మరి ఏం చేస్తావు ఇప్పుడు? సగం చేసి నా డబ్బులు నాకు ఇస్తావు ఇవ్వ అని అంటే కుదిరిద్దా? నువ్వు ఏ పనికైతే వెళ్ళావో ఆ పనిని సంపూర్తిగా చేసినప్పుడు నీకు ప్రతిఫలం దక్కునుగాక. అలాగే యేసుక్రీస్తు ప్రభులోనికి వచ్చిన నీవు, ఆయన నమ్ముకున్న నీవు, ఆధ్యాత్మికమైన భక్తి జీవితాన్ని ప్రారంభించిన నీవు, దేవుడు నీకిచ్చిన భక్తి జీవితములో సువార్త పరిచర్య పనిలో ఆ పనిని ఎంతవరకు చేసావని దేవుడు లెక్కడగడా? అమ్మ లెక్కడగడా? లెక్కడిగితే మన బొక్కలన్నీ బయటడతాయి, అంతేనా? గృహ నిర్వాహకు లెక్క అడుగుతాడంట దేవుడు. అడుగుతాడా? అడిగినప్పుడు అంటారే నీ లెక్క నువ్వు సరిగ్గా పని చేయలేదురా అని బయటకు భయం వేసి ఎవడెవరి దగ్గర అప్పు తీసుకున్నాడు, అప్పు అంతా రెట్టెంతలో తీర్చేస్తున్నాడు. అమ్మో దేవుడు లెక్కడిగేస్తాడేమోనని. మనము మన భక్తిని సంపూర్ణం చేయాలి. ఎప్పటి వరకు? అమ్మ ఎప్పటి వరకు? మనం బ్రతుకున్నంత కాలం, ఆయన వచ్చేంత వరకు. దేవునికి స్తోత్రం. అదే పౌలు భక్తుడు అంటాడు, నేను ఇంకెందుకు పూర్తి చేయలేదు అన్నానంటే, నేను బ్రతుకున్న కాలంలో దేవుని సంఘములో ఏమైనా లోట్లు లోపాలుంటే, లోపాలు లేని సంఘం ఏదో చెప్పండి. కొలసీ పత్రిక 1:24 మాట నేను చెప్తున్నా. లోపాలు లేని సంఘాలు ఏమున్నాయి చెప్పండి. పెద్ద సంఘంలోకి వెళ్ళి అడిగిన ఏదో ఒక లోపం చెప్తారు వాళ్ళు. మా సంఘంలో పలానా అవసరం ఉందండి, మా సంఘంలో పలానా వ్యక్తి పలాంది చేస్తే బాగుంటుందని మేము ఆశపడుతున్నామండి. ఏదో ఒక లోపం ఉంటుందా ఉండదా? మనం బ్రతికినంత కాలంలో దేవుని సంఘములో ఉన్న లోపాలు మన వంతు మన శరీరం ద్వారా సంపూర్తి చెయ్యుదుము గాక. దేవుని స్తోత్రం. చెప్పండి. మన వంతు మన శరీరం ద్వారా ఏం చేయాలి? సంపూర్ణము చేయాలి. ఇదే భక్తి అంటే. సంపూర్ణం చేయాలి. నేను నాకివ్వబడిన సంఘములో, దేవుని సంఘములో ఉన్న లోట్లను, ఆ యొక్క లోపాలను నేను సంపూర్తి చేసేయాలి. ఎలాగా? ఎదుటోళ్ళ ద్వారా కాదు, నా ద్వారా. ఎంత గొప్ప భక్తుడండి పౌలు గారు కదా. ఎదుటోళ్ళని చేయమంటలేదు, నువ్వు చెయ్యి పని అంట్లా. ఆయనే ఆ లోపమైన ఆ పనిని తన శరీరం ద్వారా చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని పనిని చేసేవాడికి దేవుడు దీవెనలు ఇచ్చును గాక. దేవుని పనిని సంపూర్తిగా చేసే వాళ్ళకు ఇహలోకములో కూడా సంపూర్ణమైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చును గాక. దేవుని పని సగం చేసి నీ పని ఫుల్గా చేసుకుంటావు,
అవునా? తప్పుగా అంటున్నాను అనుకోవద్దు. ఈ ఈ ఈ రోజులను బట్టి మాట్లాడుతూ ఉన్నాను. మనకు పొలం ఉంది అనుకుందాం, ఫర్ సపోజ్. నిమ్మకాయ తోట ఉంది, కొక్కో తోట ఉంది, ఫామ్ ఆయిల్ తోట ఉంది. సమృద్ధికరమైనటువంటి ఫలాలు నీ చెట్టు ఫలించినప్పుడు సగం కోసి సగం ఉదేసి పోతావా? ఏం చేస్తాం? కోసినయేగాక కింద పడ్డాయి కూడా పరిగేరేసి, అవునమ్మా, వెళ్ళిపోతాం. నీ పనిని ఎంత శక్తి లోపం లేకుండా చేస్తాం, అవునా కాదా? ఇల్లు కట్టుకున్నాం, మనందరం కట్టుకున్నాం కదా అందరం. మన ఇంటి పని విషయంలో శక్తి లోపం లేకుండా పని చేసామా లేదా? చేసామా లేదా? చేసాం. పెళ్ళో ఫంక్షనో పార్టీయో ఏదో అనుకుందాం, ఫర్ సపోజ్. ఆ పని కొరకు నువ్వు ఎంత పని చేసావు? ఎవడో వచ్చినోడు కూడా ఇంత లోపం ఉందని చెప్పకూడదురా, అలా చేయాలి మనం అనుకుంటామా లేదా? వ్యక్తిగతమైన పనులు అనుకుంటామా లేదా? మరి దేవుని సంఘంలోకి వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా ఇదిగో ఈ సభలో ఈ లోపం ఉందని చెప్పకూడదు, ఇదిగో ఈ మీటింగ్లో ఈ లోపం ఉందని చెప్పకూడదు, ఇదిగో ఈ సంఘంలో ఈ లోపం ఉందని చెప్పకూడదు. మనం చెయ్యాలన్నా ఆ సంపూర్ణమైన భక్తి నీలోకి ఎప్పుడు వస్తుంది? ఆ సంపూర్ణమైన భక్తి నీలోకి ఎప్పుడు వస్తుంది? నీ ఇంటిలో ఉన్న వాటి కోసమైతే శక్తి లోపం లేకుండా పనిచేస్తున్నావా? నీ వ్యవసాయం కొరకైతే శక్తి లోపం లేకుండా పనిచేస్తున్నావా? నీ ఇంటి కొరకైతే శక్తి లోపం లేకుండా పనిచేస్తావా? ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకునేంత వరకు రెస్ట్ ఉంటుందా నీకు? చెప్పు, రెస్ట్ ఉందా నీకు? లేదు కదా. ఎంత పని చేస్తున్నావు, కానీ ఈ పని అంతా చేసుకోవడానికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా ఒక ఆయన. ఈ పని అంతా చేసుకోవడానికి నేను బ్రతికించాడు కదా ఒక ఆయన. ఆయన పని ఏం చేయగలిగా నువ్వు? ఎలా చేయగలిగా నువ్వు? ఈ 2024 దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇది. ఆయన పనిని సంపూర్ణంగా చేస్తే భూమి మీద దేవుడు మహిమ పరచబడునుగాక. నీ వ్యక్తిగతమైన పనులు అయితే ఎంత కూడా మిగలకుండా చేస్తాం మనం, అవునా కాదా? ప్రియమైన దేవుని పిల్లలారా, అన్నని అనుకోవద్దు. ఇప్పుడు మిషన్ కుట్టే వాళ్ళు ఉన్నారు అనుకుందాం, బట్టలు ఇచ్చారు అనుకుందాం. మీకు ఎవరన్నా బట్టలు ఇచ్చారు అనుకో, ఆ పండగ కల్లా బట్టలు అప్పగించాలి. ఏం చేయాలి ఇప్పుడు అమ్మా? ఎలా కొడతాం? పగలు రాత్రి కుట్టరా? కుట్టేసి బట్టలు ఇచ్చేసి జీతాన్ని పొందుకోరా? అవును. ఇలాగే కాదు, ఏ పనైనా చూడండి మీరు, ఎవరి వ్యక్తిగతమైన పనులు వాళ్ళు శక్తి లోపం లేకుండా చేస్తున్నారు. కానీ నీకెంత స్థితినిచ్చి 2024లోకి నడిపించి నిన్ను నీ కుటుంబాన్ని బ్రతికించి ఈరోజు ఒక మంచి స్థితిలోకి నడిపించిన ఆ దేవాతి దేవుని యొక్క పనిలో ఎందుకు సంపూర్ణమైన వ్యక్తిగా ఉండలేకపోతున్నావు? ఎందుకు సంపూర్ణంగా భక్తిని చేయలేకపోతున్నావు? ఎందుకు సంపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండలేకపోతున్నావు? అసంపూర్ణమైన భక్తి జీవితాన్ని ఎందుకు చేస్తున్నావు? నీ పనులేంటో శక్తి లోపం లేకుండా చేసుకుంటావా? ఏసై పనులు వచ్చేసరికి అన్ని లోపాలైనా వచ్చిన వాళ్ళంటే చెప్తే మళ్ళీ మన కోపం కదా. ఈ పని చేయలేదంటానంటే నువ్వు చేసుకో, నేను చేయను, అవునా? అది మన పనులు ఎవరన్నా వచ్చారే, ఏంట్రా ఇక్కడ కట్టాల్సింది అక్కడ కట్టారేంట్రా అంటే ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాం? ఇక్కడ కట్టాల్సింది అక్కడ కట్టారు, బాగోలేదు, ఇక్కడ కడితే చాలా బాగుంటుంది అంటే, అవునా నిజమా? అయితే ఇక్కడ తీసుకొచ్చి కట్టేస్తాం. అదే దేవుడి పనులకి ఎవడన్నా వచ్చి, రే ఈ లైట్ ఎక్కడ కట్టావేంటి, ఈ లైట్ ఎక్కడ కడితే బాగోలేదు బాబు అక్కడ కట్టా అంటే కట్టేవాడికి ఎలా ఉంటుంది? మామూలుగా అన్నానులే, ఎలా ఉంటుంది? లోపం కనబడినప్పుడు ఒక వ్యక్తి చెప్పాడు అనుకో, మనకి ఎలా ఉంటుంది అంటే, క్రైస్తవ జీవితంలోకి వచ్చేసరికి, అమ్మా నువ్వు పాట పాడుతున్నావు, నీ బ్రతుకు బాగోలేదమ్మా, నువ్వు పరిచయంలోకి వస్తున్నావు, నీ జీవితం బాగోలేదమ్మా అనే మన లోపాన్ని ఎవడని ఎత్తి చూపిస్తే మనకి ఎంత కోపం వచ్చేస్తుంది అంటే, అవసరమైతే ప్రార్థన మానేస్తాం, అవసరమైతే 100 మాటలు మాట్లాడుకుంటే వెళ్ళిపోతాం మనం, అవునా? అదే నీ పనుల్లో ఎవడైనా, అరే ఏంట్రా ఈ పరుగు సరిగ్గా ఏరలేదు, కాయలు లేస్తుంటే నాకు చెప్తావా, నేను ఏరనా అంటావా? ఏమంటావు? ఏం చేస్తాం మరి? ఊరిని భలే పని జరిగిందిరా అని వెళ్ళిపోయి ఆ కాయలన్నీ ఎరుకుని తెచ్చేసుకుంటావు కదా. నీ విషయాల్లో ఉన్న లోపాలు ఎవడని చెప్తే అన్నీ బాగా చేస్తున్నావు, కానీ భక్తి జీవితంలో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తే ఎంత బాధోనండి మనకే. దీన్ని సరి చేసుకుంటే, దీన్ని దిద్దుకుంటే లోకములో ఉన్నదానికంటే ఎక్కువైన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించుదువుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో పౌలు భక్తుడు ఇట్లా అంటాడండి. కొరింథీ 2వ పత్రిక 7 మొదటి వాక్యం. మనం దేన్ని సంపూర్తిగా చేసుకోవాలి దేవునిలోకి వచ్చిన తర్వాత అనంటే, ప్రియులారా మనకి వాగ్దానములు నిలిచి ఉన్నవి గనుక దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేన్ని సంపూర్తి చేయాలి? రాసుకోండి, వినండి జాగ్రత్తగా. దేన్ని సంపూర్తి చేయాలి? పరిశుద్ధతను. అమ్మా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన మనుషులమే కాదా? అందరం పనికిమాలోలం కాదా? అందరము త్రోవ తప్పినోళ్ళం కాదా?
అందరం చెడిపోయిన వాళ్ళం కాదా? ఈ చెడిపోతున్న మలినమైపోతున్న ఈ దేహాన్ని ఏం చేసుకోమన్నాడు దేవుడు? అరే నీ దేహం పాపానికి నిలయంగా మారింది, అమ్మా నీ దేహం పాడైపోతుంది. ఈ పాడైపోతున్న నీ దేహాన్ని నువ్వేం చేసుకోవాలంటే పరిశుద్ధతలో సంపూర్ణమైన వ్యక్తిగా నీ పాప దేహాన్ని పరిశుద్ధంగా మార్చుకోమని దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధతలో నువ్వు సంపూర్ణమైన వ్యక్తిగా ఎదగాలి. నువ్వు అసంపూర్ణమైనటువంటి భక్తి జీవితం కలిగిన వ్యక్తిగా ఉండకూడదు. ఏమండి, ఇంత బ్రతికాడు కదండి పౌలు భక్తుడు. ఏమన్నాడు చూసారండి? నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోవట్లేదు. వావ్, ఆశ్చర్యం కలిగించే మాట కాదు ఇది? ఆశ్చర్యం కలిగించే మాటే. నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు. మనం చేసే పనుల విషయంలో, ప్రభు కొరకు మనం చేస్తున్న ప్రతి పని విషయంలో. అందుకే అంటాడు ఎఫెసీ 4:11 అంటాడండి ఒక అద్భుతమైన మంచి మాట. ఎఫెసీ 4:11 మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది ఏమగు వరకంట? విశ్వాసములోను క్రీస్తు జ్ఞాన విషయములోను మనం సంపూర్ణ పురుషులు అవ్వాలి. దేవుని స్తోత్రం. ఎందుకో చెప్పనా? ఒకే పురుషునికి మిమ్మల్ని నేను కన్యకగా, ప్రదానము చేయబడిన కన్యక సిద్ధం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రతి మనుషుడికి మానక బుద్ధి చెబుతూ క్రీస్తు ఎదుట సంపూర్ణునిగా చేయాలని 1:28 కొలసీలు అంటాడు. సంపూర్ణులుగా చేయాలని, ఏ లోపము లేని వారుగా చేయాలని, భక్తిలో, విశ్వాసములో, జ్ఞానములో దేవుని పిల్లలైన మీరు సంపూర్ణత కలిగిన వారుగా ఉండాలని మానక బుద్ధి చెప్పుచున్నాము. అంతేకాదు 2 తెస్సలోనికీయులకు 1:12 అంటాడు, మానక ప్రార్థన చేయుచున్నాము. దేవుని స్తోత్రం. మీ కొరకు మానక ప్రార్థన చేస్తున్నాం. ఎందుకో తెలుసా? మీరు సంపూర్ణతను కలిగిన వారిగా ఉండాలని. ఇక్కడ కూర్చున్న మీరు అనుకోవచ్చు, ఒకవేళ ఇదిగో ఒక సేవకుడికి ఉండే వ్యాధిని ఏంటో చెప్పనండి. ఇంట్లో ఉండే ఒక తండ్రికి, ఒక తల్లికి ఉండే వ్యాధిని ఏంటంటే, తన కొడుకు ఇంట్లో ఉండి అన్నం తిని, ఇంట్లో ఉండి బట్టలు వేసుకుని, ఇంట్లో ఉండి ఇంటి పేరు కలిగి, ఇంట్లో ఉండి చక్కగా తన కొడుకు తన కుమార్తెని పేరు పొంది ఊర్లో అందరికి తెలిసి తన కుమారుడు ఏదైనా చెడ్డ పని చేస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుందండి, ఎంత బాధపడతారండి. నా కడుపును పుట్టినటువంటి నా బిడ్డ నన్ను ఇలాగ అందరిలో నా పేరు తీసేస్తున్నాడు, నా పేరు పోతుంది, నా ఇంటి పేరు పోతుంది, నా ఇజ్జత్ పోతుంది, నేను చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు కదా తల్లిదండ్రులు. అలాంటిది యేసుక్రీస్తులోనికి మిమ్మల్ని నడిపించి మీకు ఒక ఆత్మీయమైన తండ్రిగా ఉండి తన పిల్లల్లాగా మిమ్మల్ని చూసి దేవునిలో నడిపించాలనుకున్న సేవకుడు మీ విషయంలో ఎంత బాధపడతాడో తెలుసా? ఎంత కన్నీరు గారుస్తాడో తెలుసా? ఎంత వ్యాధం చెందుతారో తెలుసా? మీరేదైనా లోకంలోకి వెళ్ళి చిన్న పొరపాటు, చిన్న తప్పిదం చేస్తే ఏమంటారు చెప్పనా? పలానా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళరా, ఇలా అయ్యగారు పలానా నతానేలు పాస్టర్ గారు రా, పలానా ప్రార్థనకి వెళ్ళే కుర్రోడేంట్రా, పలానా ప్రార్థనకి వెళ్ళే అమ్మాయి ఏంట్రా, సంక్రాంతికి వచ్చినప్పుడు కోడి పుంజుని పట్టుకొచ్చాడేంట్రా, వీడు ప్రార్థనకి వెళ్తాడేమో, ఇదేంటి సంక్రాంతిలోకి వచ్చి గుండాట్లో ఉన్నాడేంటి, వీడు ప్రార్థనకి వెళ్తాడేమో. ఈ మాట మిమ్మల్ని బాధపరచకపోవచ్చేమో కానీ ఈ మాట సేవకుడిని చాలా కృంగదీస్తుంది తెలుసా? చాలా కృంగదీస్తుంది. నా సంఘంలోకి వచ్చి, నాకు దేవుడిచ్చిన సంఘంలోకి వచ్చి ఒక మంచి పాటలు పాడి, ఒక మంచి పరిచయం చేసి, ఒక మంచి వ్యక్తిలా ఉండే ఈ కుమారుడు, ఈ కొడుకు ఏంటి లోకంలో వెళ్ళిపోయి నా తండ్రికి అవమానం తెస్తున్నాడని ఒక సేవకుడు ఎంత బాధపడతాడండి, ఎంత కన్నీరు గారుస్తాడండి, ఎంత వ్యాధం చెందుతాడండి. ఏంట్రా ఈ పలానా సంఘానికి వెళ్ళి ఈ పిల్ల ఎలాంటిదా అని ఊరోళ్ళు అంటూ ఉంటే ఆ సేవకుడు ఎంత బాధపడతాడు, తల్లిదండ్రులు ఎంత వేదన చెందుతారో. ఒక సంఘంలోనికి మనం వెళ్ళి రక్షింపబడి ఆధ్యాత్మికమైనటువంటి ఆహారాన్ని ఇక్కడ తింటూ ఆధ్యాత్మికంగా ఒక తండ్రి నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ తండ్రి కూడా అంతే బాధపడతాడు. నువ్వు ఎందుకు గమనించలేకపోతున్నావు? మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు పౌలు భక్తుడు. నేను చాలా వేదన చెందుతున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ఎందుకు ఇలా దిగజారిపోతున్నారు మీరు? యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? ఇహలోకమైన ఆశీర్వాదాల కోసం వచ్చారా? ఉన్నవాడితో తృప్తిగా ఉండండి అని యేసయ్య చెప్తున్నాడు. ఉన్నవాడితో తృప్తిగా ఉండండి. యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చారు? నువ్వు పాపివి కదా, పరిశుద్ధతలో సంపూర్ణంగా మారాలని, విశ్వాసంలో సంపూర్ణమైన వ్యక్తిగా ఉండాలని, జ్ఞానములో సంపూర్ణమైన వ్యక్తిగా ఉండాలన్నదే కదా దేవుని ఉన్నతమైన ఉద్దేశం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా చెప్తున్నాను, పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మొదటి మాట, ఇది వరకు నేను గెలిచానని కానీ
ఇదివరకే సంపూర్ణమైన సిద్ధి పొందానని కానీ నేను అనుకోవట్లేదు. నాకు సంతోషం లేదు, ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ లేదు, నాకు సంతృప్తి లేదు, ఇంకా నేను ఇంకేదో చేయాలి, నేను ఇంకేదో. కింద మాట ఏమన్నాడు ఇప్పుడు చదవన్నా, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పొందుకోవడానికి పరిగెత్తుచున్నాను. దానిని పొందుకోవడానికి నేను పరిగెత్తుచు ఉన్నాను. నన్ను దేవుడు ఎందుకు పిలిచాడో, నేను దేన్ని పట్టుకోవడానికి నన్ను పిలిచాడో దాన్ని పట్టుకోవడానికి నేను పరిగెత్తుచున్నాను. పౌలు భక్తుడా, నిన్నెందుకు దేవుడు పిలిచాడయా? పౌలు భక్తుడా, దేన్ని పట్టుకోవడానికి పరిగెడుతున్నావయ్యా? ఈరోజు లోకంలో ఉన్న వాటిని పట్టుకోవడానికి పరుగులు తీస్తున్న క్రైస్తవ విశ్వాసులారా, నువ్వు దేన్ని పట్టుకోవడానికి పరిగెత్తాలో తెలుసా? ఈ లోకంలో ఉన్న చెడిపోతున్న వాటిని పట్టుకోవడానికి పరుగులెడుతున్న ఓ క్రైస్తవ విశ్వాసులారా, క్రైస్తవ పిల్లలు దేన్ని పట్టుకోవాలో తెలుసా? తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:12, విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడము, నిత్య జీవమును చేపట్టడానికి పరిగెత్తు. దేనికోసం నీ పరుగులు? దానికోసమే నువ్వు పిలువబడ్డావని నీకెందుకు తెలియడం లేదు? నిత్య జీవాన్ని పొందడానికి నువ్వు పిలువబడ్డావు దేవుని బిడ్డ. దాన్ని పొందుకోవడానికి ఏం చేయాలి? మంచి పోరాటంతో పరిగెత్తాలి. అది పొందుకోవాలి అంటే నువ్వు పరిగెత్తాలి. దాన్ని సంపాదించాలంటే నువ్వు పరిగెత్తాలి. అక్కడ ఫిలిప్పీలో 3 కింద మాటలు ఏమన్నాడు? మరలా చదవండి. నేను ఇదివరకే పట్టుకున్నానని తలంచును గాని, ఆ మాట చదువుతాలి, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచను. చూసారండి ఏమన్నాడు ఈయన? నన్ను దేవుడు ఎందుకు పిలిచాడంటే తన ఉన్నతమైన పిలుపుకు కలుగు దాన్ని పట్టుకోవడానికి నేను పరిగెత్తుచున్నాను. ఆయన నన్ను ఎందుకు పిలిచాడో దాన్ని పట్టుకోవడానికి నేను పరిగెత్తుచున్నాను. ఇంకా నేను పట్టుకోలేదు అన్నాడు. ఏమన్నాడు? నేను పరిగెత్తుచున్నాను, ఇంకా నేను ఎంత పరిగెత్తాడో చెప్పనా? అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. ఎంత పరిగెత్తాడో చూడండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. నేను ఎంతలా పరిగెడుతున్నాను చెప్పనా అన్నాడు. ఎలా పరిగెడుతున్నావు భక్తుడా అని అంటే, నా ప్రాణాన్ని కూడా ప్రియమైన దానికి ఎంచుకోవట్లేదయ్యా. నేను దేవుడు నన్ను పిలిచిన పిలుపుకు తగినట్లుగా దాన్ని చేపట్టాలని నేను పరిగెత్తుతున్నాను. ఈ పరిగెత్తే విషయములో నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయను. నా ప్రాణం నాకెంతగా మాత్రం కూడా ప్రియమైనదిగా ఎంచుకున్నాను. ఎంత పరిగెత్తాడో చెప్తాను వినండి. ఇప్పుడు ఎంత పరిగెత్తాడంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయనను దర్శించిన తర్వాత, ఆయన దేవుని యొక్క బిడ్డగా స్వీకరించబడిన తర్వాత ఆయన పరిగెత్తినంత పరుగు అప్పటి నుండి ఎప్పటికీ ఎవ్వరు పరిగెత్తనంత పరుగు పరిగెత్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పటి నుండి ఇప్పటికీ ఎవ్వరు అంత పరుగు పరిగెత్తండ్రు. అవునండి, యేసుక్రీస్తు ప్రభును ఆయన నమ్మిన తర్వాత ఆయన పరుగు ఎంత అంటే, మీరు బైబిల్ ఆఖరి పేజీ తీస్తే అపోస్తులుడైన పౌలు ప్రయాణించిన ప్రదేశములు అని ఉంటుంది మ్యాప్. ఆ మ్యాప్ మీ కళ్ళ దగ్గర ఒకసారి పెట్టుకుంటేనండి, ఎన్ని మైళ్ళు నడిచాడో, ఎన్ని మైళ్ళు పడవ ప్రయాణంలో వెళ్ళాడో, ఎన్ని మైళ్ళు దేవుని కొరకు తిరిగాడో మతి పోద్ది. ఆ మ్యాప్ను మన కళ్ళ ముందు ఒకసారి పెట్టుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత ఇక అంత ప్రయాసపడిన వ్యక్తి క్రైస్తవ సమాజంలో మనకి ఎవ్వరూ కనబడరు. అంత పరిగెత్తాడు. ఎంత పరిగెత్తాడమ్మా? అంత పరిగెత్తాడు. ఆ పరిగెత్తే విషయంలో తన ప్రాణాన్ని కూడా నాకు ప్రియమైనది కాదు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నన్ను బ్రతికించాడు. 2024లో బ్రతికితే నేను ప్రభు కొరకు బ్రతుకుతాను, నా యేసే కొరకు బ్రతుకుతాను. నన్ను బ్రతికించాడు ఆయన. సింహపు నోటి నుండి నన్ను తప్పించి, భయంకరమైన ప్రమాదాల నుండి నన్ను తప్పించి, పడవ ప్రయాణాల్లో రాత్రి పగళ్ళు కన్నీరు నిద్ర లేక, ఎన్నో జాగారాలతో, ఎన్నో కొరడా దెబ్బలతో, ఎన్నో ఇబ్బందులతో నేను నన్ను కానీ నన్ను నా ప్రభు బ్రతికించాడు. ఈ బ్రతుకునిచ్చిన ప్రభు కొరకు నేను బ్రతుకుతానని తన బ్రతుకుని దేవుడికి సమర్పించుకున్నాడు. దేవుని స్తోత్రం. అంత పరిగెత్తిన ఆయన ఏమన్నాడు చెప్పనా?
నేను ఇదివరకే పట్టుకున్నానని. చాలా విచిత్రం కదండి. ఇక్కడ కూడా డిసాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి. అయ్యో బాబోయ్, ఎంత చేసినా కానీ నీకేం లేదు. ఎంత పరుగెత్తినా, ఎంత పని చేసినా, ఇన్ని సంఘాలు కట్టినా. ఎన్ని పత్రికలు రాశారు ఆయన? చెప్పాలి చిటుక్కున, ఎన్ని పత్రికలు రాశారు ఆయన? పత్రికలు ఎన్ని రాశారు కొత్త నిబంధనలో ఆయన? వినబాలన్నారు. ఎన్ని పత్రికలు రాశారు ఆయన? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరన్నా కాదు పిల్లలు. ఎన్ని పత్రికలు రాశారు? 14 పత్రికలు ఆయన రాశారు. 14 పత్రికలు రాశారు ఆయన. ఇన్ని పత్రికలు రాసిన ఆయన, ఇన్ని ప్రయాణాలు చేసిన ఆయన, ఎంతగా ప్రభు కొరకు బ్రతికిన ఆయన, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే ఆయన జీవిస్తున్నానన్న ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఇంకా పట్టుకున్నానని తలంచట్లేదు. అంటే నేను పట్టుకోవాల్సింది ఇంకా చాలా, అది ఇంకా చాలా ఉంది. డిసాటిస్ఫాక్షన్, నాకు సంతృప్తి లేదు. సంతృప్తితో ఉన్నవేమో, అయిపోయింది 2023 వరకు చేశాను, 2022 వరకు చేశాను, పాడాను, స్తుతించాను, ఆరాధన చేశాను, ప్రకటించాను, సువార్త చెప్పాను. లేదు, క్రైస్తవ జీవితంలో భక్తికి సంతృప్తి లేదు. నువ్వు చచ్చేంత వరకు నీ భక్తిని చేస్తూనే ఉండాలి. అందుకే హెబ్రీ పత్రిక 6:12 అంటాడు భక్తుడు, మీరు మందులు కాక ఏం చేయాలి? చదవాలి, త్వరగా తీయండి. 6:12 హెబ్రీ పత్రిక. విశ్వాసము చేతను, ఓర్పు చేతను, వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లు మీరిది వరకు కనబరిచిన ఆసక్తిని కడ వరకు కనబరచండి, సంపూర్తి చేయండి అన్నాడు. అంతేనమ్మా? అంతేనా? మీకు ఇది వరకు ఏ ఆసక్తి ఉందో అది తుద మట్టుకు సంపూర్తి చేయండి. దేవుని స్తోత్రం. ఇది వరకు ఉన్న ఆసక్తిని ఎక్కడి దాకా సంపూర్తి చేయాలి? చచ్చేంత వరకు సంపూర్తి చేయాలి. చచ్చిపోయేంత వరకు సంపూర్తి చేయాలి. ఇది వరకు ఉన్న ఆసక్తి ఇప్పుడు ఉందా మనలో? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇది వరకు ఉన్న ప్రార్థన ఆసక్తి మనోళ్ళు 2024లో స్కిట్ చేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. బాప్తిసం తీసుకున్న కొత్తలో, ఆ తర్వాత ఇప్పుడు బాప్తిసం తీసుకున్న కొత్తలో, ఆ తర్వాత బాప్తిసం తీసుకున్న కొత్తలో 9 గంటలకు చర్చిలో ఉన్నారు. బాప్తిసం తీసుకున్న కొద్ది కాలం తర్వాత 10:30, 11 అయిపోయింది. బాప్తిసం తీసుకున్న కొత్తలో దేవుడికి ఇచ్చే విషయంలో కానుకలు, దశమ భాగాలు, కష్టార్జితనిచ్చే విషయంలో లేదు అనకుండా ప్రతి మీటింగ్కి, ప్రతి సభకు, ప్రతి దానికి గుప్పిలు విప్పారు. రాను దశమ భాగం ఎందుకు ఇవ్వాలి, దేవుడికి ఎందుకు ఇవ్వాలి, కానుకలు ఎందుకు ఇవ్వాలి, కానుకలు ఏం చేస్తున్నారు? రాను దేవుడికి ఇచ్చే మనస్సు పోయింది. బాప్తిసం తీసుకున్న కథలో బైబిల్ టక్కని తీసేయడం, చదివేయడం, ఎక్కడికెళ్ళినా బైబిల్ పట్టుకెళ్ళిపోవడం, ఎక్కడికెళ్ళినా సంఖలో బైబిల్ ఉండడం, ఎక్కడికెళ్ళినా బైబిల్ చదివేయడం, ఫోన్లో బైబిల్ చదివేయడం, ఇంటికాడ బైబిల్ చదివేయడం, ఇంటికాడ పొద్దున్నే బైబిల్ చదివేయడం, సాయంత్రం బైబిల్ చదివేయడం, ఇంట్లో ఉన్న భార్య భర్త ఏంటి ఇలా చదివేస్తున్నా అనుకునేలాగా చదివేయడం, తర్వాత బైబిల్ జోలికి వెళ్ళకపోవడం. తర్వాత ఇది బైబిల్ తీసుకొచ్చేటప్పుడు ప్రకటన గ్రంథం కూడా ఉండదు కొంతమందికి బైబిల్లో. ఇటేంటో ఆది కాండంలో 2-3 పేజీలు ఉండవు కొంతమందికి. ఆధార్ కార్డు నలిగితే అమ్మా, రేషన్ కార్డు ఏమన్నా ఎంత నలిగిద్దేమోనని, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటు గుర్తింపు కార్డులు ఏంటో అరమరలోనా నిన్ను బ్రతికించి నిత్య జీవానికి నడిపించే దైవ గ్రంథమేమో అక్కడ ఇక్కడ పెట్టి దులుపుకొస్తావా? బాప్తిసం తీసుకున్న కొత్తలో ఇక్కడ ఉంటుంది బైబిల్. ముసుగు ఇక్కడ దాకా ఉంటుంది, కళ్ళు కూడా కనపడవేక. ఇక్కడ దాకా ఉంటుంది ముసుగు, కళ్ళు కనపడవు, బైబిల్ ఎక్కడ ఉంటుంది. నా యేసయ్య వందనాలయ్య యేసయ్య స్తోత్రం. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత బైబిల్ చదివిన దాఖలాలు నీ జీవితంలో ఉన్నాయా? బైబిల్ ముట్టుకున్న దాఖలాలు నీ జీవితంలో ఉన్నాయా? రోజుకో అధ్యాయం చదువు, ఒక్క వచనం చదవగలుగుతున్నప్పుడు తీసుకున్న ఆసక్తి ఏమైంది? దేవుని స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో ఎక్కడికైనా సైకిల్ వేసుకెళ్ళిన అనుభవాలు కదా నీ. బండున్నా రాలేకపోతున్నావేంటి? ఏమైంది నీ ఆసక్తి? ఏమైపోయింది నీ ఆసక్తి? ఒకప్పుడు సైకిల్ ఉంటే 2-3 ఎక్కి తొక్కి ప్రార్థనకి వెళ్ళిన ఆసక్తి ఇప్పుడు నీలో లేదంటే అర్థమేంటో తెలుసా? ఇక నువ్వు పోరాటం చేసే స్థితిలో లేవని అర్థం. నువ్వు ఇక దైవికమైన భక్తిలో లేవని అర్థం. ఇంకా
నీకు ఇహలోక సంబంధమైన వాటి మీద ఆశ పెరిగిపోయింది. ఏం సంపాదించాలి, ఏం సంపాదించాలి, దానికోసమే పరుగు. చాలా మందిది ఇప్పుడు దేనికోసం పరిగెడతారు చెప్పనా? బిలాము పరిగెత్తినట్లుగా, ఏమంటే గెహాజీ పరిగెత్తినట్లుగా బహుమానాలు పొందాలని, డబ్బును సంపాదించాలని, ఆస్తులు సమకూర్చుకోవాలని, లోకాన్ని సంపాదించుకోవాలని పరిగెత్తి 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 ఆఖరికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆవేశం తప్ప ఏం మిగులుతలే. ఆవేశం కదా, ఆయాసం తప్ప ఏం మిగులుతలే. ఏముంది వెనకాల? ఈ ఆయాసానికి తప్పదు భారీ మూల్యం. షుగరు, బీపీ, గ్యాసు ఏదో వచ్చింది, ఆయాసం వచ్చి అంత పరిగెత్తి 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 ఆఖరికి వెనక్కి తిరిగి చూసుకుంటే కష్టపడిన దాన్నంతా తీసుకెళ్ళి, ఇది ఈరోజు క్రైస్తవుల జీవితం. లోకాన్ని సంపాదించడానికి పరిగెత్తబాక, దేవుడిలో పరిగెత్తితే లోకంలో ఏం కావాలో అది నీ దగ్గరికి పరిగెత్తుకు వచ్చినట్టు నా దేవుడు చెయ్యునుగాక. ఆమేన్. నువ్వు దేవుళ్ళో పరిగెత్తితే నీ దగ్గరికి లోకం పరిగెత్తుకొచ్చేలా దేవుడు చేస్తాడు. దేవుళ్ళో పరుగు ఆగిపోయింది, నత్తనడకలాగా జరుగు. ఏంటిది? ఏం పాము అది? పొడపాము అండి. జరుగుట్టు కూడా స్పీడ్గా ఉంటుంది. పొడపాములాగా, తాంబేలాగా ఇక నడవాలా వద్దా, చెయ్యాలా వద్దా, ఇలా దిగజారిపోయి లోకంలో ఏంటో కసకసకస తోసపాముల మీద వెళ్ళిపోతావా? లోకంలోనంట పనికి అద్వాత పండదా? పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా వంగినాడు లెగదా? కట్టు తీవా? పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేస్తావా? అది ఏసైలోకి వచ్చేవాడు కాళ్ళలాగెత్తదా నీకు, చేయలాగెత్తదా నీకు, తలపోటు వచ్చేస్తుందా నీకు, గ్యాస్ ప్రాబ్లం వచ్చేసింది నీకు. పనికి వెళ్ళినప్పుడు ఏమైపోయింది? ప్రాబ్లంలన్నీ ఏసై తీసేసాడు. ఏసై దగ్గరికి వచ్చేవాడికి ఏసై మళ్ళీ ఇచ్చేసాడా? పనికి మన ఆలోచన కాదా? నీ పనేంటో చెమట కూడా రక్తం అయ్యేలా పనిచేసావు నువ్వు కదా. రక్తం చిందించి కట్టాను రా ఇల్లు అన్నావు, రక్తం చిందించి నా చెమట చిందించి చేశాను రా పొలం అన్నావు. మరి దేవుడి కోసం ఏం చిందించావు? ఏం చిందించావు? ఏం చిందించలేని స్థితి మంది. ఎంత పరిగెత్తిన ఆయన నాకు ఆశ్చర్యం కలిగించి సంతృప్తి లేదేంటంటే ఇంకా నేను ఇంకేదో అయితే ఒకటి చేయుచున్నాను అన్నాడు. ఏమన్నాడు? చాలు తల్లి, అయితే ఒకటి చేయుచున్నా. మళ్ళీ వినండి అందరూ జాగ్రత్తగా మాట ముగిస్తున్నాను. అయితే ఒకటి చేయుచున్నా, అయితే ఒకటి చేయుచున్నా, ఒకటి చేయుచున్నా అన్నాడు. ఏంటమ్మా? ఒకటి చేయుచున్నా అంటే ఇప్పుడు దాకా చేసినవి కాక ఇంకొకటి చేద్దాం అనుకుంటాను నేను, ఇంకొకటి చేయాలనుకుంటున్నాను నేను. ఆ యవనస్తుని అడిగాడు యేసయ్య, అయ్యా బాబు అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలి యేసయ్య అన్నాడు. యవనస్తుడు యేసయ్యని. అయితే నీకు తెలియదు ఏముంది, ఆజ్ఞలు పాటించు అన్నాడు యేసయ్య. ఆజ్ఞలన్నీ పాటిస్తాను. అయితే నీకొకటి, మళ్ళీ చెప్పండి, అయితే నీకొకటి. యేసయ్య ఏమన్నాడు? నీకు ధనం ఉంది అవతలకు పొమ్మన్నాడా? అనలేదు. మనం ఊహించేసుకుంటాడు ధనవంతుడు కాబట్టి పరలోకం పోలేదని. యేసయ్య అట్లాగ అనలేదు. అయితే నీకొకటి కొద్దువుగా ఉందంటే అర్థం ఏంటి? నువ్వు చెయ్యాల్సింది ఒకటి ఉంది. నీకు అన్నీ బాగానే ఉన్నాయి, ఆజ్ఞలు పాటించావు, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, నీకు అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఒకటి చెయ్యాలి అన్నాడు. ఒకటి చెయ్యాలి అంతేనమ్మా? నీకొకటి కొద్దుగా ఉంది. మార్తా అనేకమైన పనుల విషయంలో నువ్వు తొందరపడుచున్నా, అవసరమైనది ఒకటే. అంతేనా? మార్తతో కూడా అన్నాడా? అయ్యా నీకేం తెలియట్లేదు, నీకోసం ఏంటో బిర్యానీలు మొక్కలు నేను చేస్తంటే మా చెల్లి ఏంటో నీ దగ్గర కూర్చుని ఉంటే ఎట్టగైతాయా? మార్తా బిర్యానీ చేయొద్దని నేను అనలేదమ్మా, నిన్ను వండొద్దని అనలేదమ్మా. వీటికంటే అవసరమైంది ఇంకొకటి ఉంది, అది కూడా చెయ్యాలని నేను చెప్తున్నా నీకు. నువ్వు పని ఒకటే చేస్తున్నావు, ఒక్కటి చేయలేకపోతున్నావు. బైబిల్ గ్రంథం 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, మీ అందరూ తెలుసు కదా. మొదటి 4 ఆజ్ఞలు ఏంటో చెప్పనా? మనం దేవుడికి చేయవలసినవి. మిగతా 6 ఆజ్ఞలు ఏంటో చెప్పనా? మనం మనుషులకు చేయవలసినవి. వినండి జాగ్రత్తగా. 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు మనం దేవుడికి చేయవలసినవి. నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు లేడు, నువ్వు నన్నే ఆరాధించాలి, నన్నే ప్రేమించాలి. మొదటి 4 ఆజ్ఞలు దేవుడికి, మిగతా 6 ఆజ్ఞలు మనం లోక విషయంలో మనుషుల విషయంలో చేయవలసిన ఆజ్ఞలు. ఈ వ్యక్తి ఈ 6 ఆజ్ఞలు బాగా చేశాడు, ఈ 4 ఆజ్ఞలు చేయలేకపోయాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇదొక్కటి చెయ్యి, ఒక్కటి చెయ్యి. పౌలు భక్తుడు అంటున్నాడు, ఇంకొకటి చేయదలుచుకున్నా, అయితే ఒకటి చేయుచున్నాను. అయితే ఒకటి 2023 వరకు చేసావు, బాగానే ఉంది, కానీ ఇంకొకటి చేయాలి. నీ జీవితం ఏదో లోపం ఉండిపోయింది, ఏదో కొదువు ఉండిపోయింది. ఆ ఒకటి ఈ 2024లో నేను చెయ్యాలి ప్రభు అని నువ్వు దేవుడి వైపు చూస్తే దేవుడు నిన్ను వాడుకునుగాక. అయితే ఒకటి చేయుచున్నాను. అవునమ్మా? దావీదు అంటాడు, నేను దేవుని యొక్క ఒక వరం అడిగి తిని అంటాడు, ఒకటి అడుగుచున్నాను అన్నాడు. ఏంటది? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన సన్నిధిలో ఆయన ధ్యానించుటకును నేను ఆయన్ని ఒక వరం అడిగాను. నా జీవితకాలం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి నేను ఆయన
ఉన్న వాటికై వేగిరి పడుచున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, నేను వెనుకున్నవి మరిచి ముందున్న వేగిరి పడుచున్నాను. ఏం మర్చిపోవాలి? గతాన్ని మర్చిపోవాలి. గతాన్ని మర్చిపోవాలి. గతంలో నువ్వు తిరుగుపోతివి, తాగుపోతివి, వ్యభిచారివి, దొంగవి, నరహంతకుడు మర్చిపోవాలి. అదే నీ మనసులో పెట్టుకుంటే నువ్వు దేవుని ఎప్పుడు వాడబడవు. పౌలుకు అప్పుడు ఎవరో చెప్పిన హింసకుడు, దోషకుడు, హానికుడు. స్టెఫెను మరణం విషయంలో సమ్మతించినటువంటి వ్యక్తి, కానీ అన్నీ మర్చిపోయాడు. వాటితో పాటు క్రీస్తు కొరకు చేసిన పరిచర్య అంతా కూడా మర్చిపోయింటే అర్థం ఏంటి? నేను ఎంత చేశానో నా హృదయంలో లేదు, కానీ ఇంకేం చేయాలన్నో దాని మీద నా హృదయం ఉంది. ఈ 2024లో ఈ తాత్పర్యం ప్రతి వ్యక్తికి కలుగునుగాక. ఏం చేశాను అని మాట్లాడుకో, గతం గురించి మాట్లాడుకో. ఎక్కువగా చాలామంది మేమండి, గతంలోనండి, మేమండి, ఇది వరకండి. పౌలు భక్తుడు అది అన్నాడు కదా, ఇది వరకు నేను గెలిచానని, గతంలో నేను ఏదో చేశానని. నేను ఇప్పుడేంటి? గతం గత. ఇప్పుడేంటి నీ పరిస్థితి చెప్పు. గతంలో ప్రార్థన చేసావా? గత. గతంలో పరిచర్య చేసావా? గతాన్ని విడిచిపెట్టి ఇప్పుడేంటి? ప్రజెంట్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేస్తున్నావు? గతంలోనండి నేను పాస్టర్ గారి వెనకాల తిరిగాను, ఓకే బాగుంది. ప్రజెంట్ ఏంటి మరి? గతంలోనండి 24 గంటల చర్చిలోనే ఉన్నానండి, బాగుంది, చాలా బాగుంది. ప్రజెంట్ ఏంటి మరి? గతంలోనండి చాలా పాటలు పాడి ఆరాధన చేసా, సువార్త చేసా, చాలామందిని చర్చికి తీసుకొచ్చా, చాలా బాగుంది నీ గతం. మరి ఇప్పుడేంటి? గతం గత. ఇప్పుడేంటి నీ పరిస్థితి? ఈ 2024లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసు ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలెనని గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను. దేవుని స్తోత్రం. ఒక గురి ఉంది నాకు. ఏముంది? గురి చూడని వాని వల్ల నేను పరిగెత్తువాడను కాను అన్నాడు. పందెములో పరిగెత్తేవాడు. 1 కొరింథీ 9వ అధ్యాయం 24, 25, 26, 27 వచనాల్లో అంటాడు, పందెపు రంగంలో పరిగెత్తేవాడు అందరూ బహుమానం పొందాలని పరిగెడతాడు, కానీ బహుమానం ఒక్కడే పొందుతాడు. ఎవడు పొందుతాడు చెప్పనా? మితముగా ఉండేవాడు. అన్ని విషయంలో మితముగా ఉండేవాడు బహుమానాన్ని పొందుతాడు తప్ప అన్ని విషయంలో మితముగా లేనివాడు బహుమానాన్ని పొందలేడు. ఒక రోజున ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసే ముందుగా ఈ వచనం చెప్తాను. యాకోబు పత్రిక 1:4 అంటాడు భక్తుడు, ఓర్పు చేత. ఈ విషయం చదవండి. మీరు సంపూర్ణమైన భక్తి కలిగిన వారై ఉండి మాన్యులై ఉండాలంటే ఓర్పుతో మీ క్రియలను మీరు కొనసాగించండి. దేవుని స్తోత్రం. మీరు సంపూర్ణమైన భక్తిని చేయాలంటే మీకు ఏముండాలి? ఓర్పు ఉండాలి. అందుకే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో. అంటే పరిగెత్తాలంటే ఏముండాలి? ఓర్పు ఉండాలి, ఓపుకొండాలి. గెలవాలంటే ఏముండాలి? ఓర్పు ఉండాలి, ఓపుకొండాలి. అవునమ్మా, ఓర్పు, సహనము ఇవి లేకుండా ఎవరు గెలవలేరు. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనిని అడిగారంట కొంతమంది, ఇండియాలోనే సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే క్రికెట్లో ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోనిని అడిగారంట, అయ్యా నువ్వు ఇంత విజయవంతమైన కెప్టెన్గా అవడానికి కారణం ఏంటి? నువ్వు చాలా మ్యాచ్లు, ఓడిపోయే మ్యాచ్లు కూడా ఎలా గెలిపించగలిగావు? నీ యొక్క విజయ రహస్యం ఏంటి అని అడిగారంట ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని అన్నాడంట, నా విజయ రహస్యం ఏంటంటే నేను కూలుగా, ఓర్పుతో ఆఖరి బంతు వరకు గెలవగలననే నమ్మకంతో పోరాటం చేస్తాను అని అన్నాడంట. ఎక్కడ వరకు? ఎంఎస్ ధోని ఆఖరి బాల్లో 6 కొట్టి గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. నీ విజయ రహస్యం ఏంటి? నువ్వు ఎంత సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎలా అయ్యావు అని అంటే ఆయన చెప్పాడు, నా ఓర్పు, నా సహనం, నా తగ్గింపు. నేను టెన్షన్ పన్ను, కూల్గా నేను చేయాల్సిన పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఆఖరి బంతు వరకు నేను పోరాటం చేస్తాను. ఆఖరి బంతు వరకు నా పోరాటాన్ని నేను ఆపను. అది వాడని గెలవని నా పోరాటం అయితే ఆగనే. అది ఆఖరి స్టెప్ వరకు, చచ్చేంత వరకు మనం సహనంతో, ఓర్పుతో పోరాటాన్ని ఆపకుండా పరిగెత్తడమే నిజమైన క్రైస్తవ జీవితం. దేవుని స్తోత్రం. ఆఖరి క్షణం వరకు, నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే క్షణం వరకు నీ పోరాటం ఆగకూడదు. నువ్వు పోరాడుతూనే ఉండాలి. గెలిచానని అనుకోబాకు, సంపూర్ణుడు అయిపోయిన అనుకోబాకు, పట్టుకున్నాను అనుకోబాకు, ఏదో సాధించేశాను అనుకోబాకు. దేవుళ్ళో ఇంకా గెలవాల్సింది చాలా ఉంది, ఇంకా చేయాల్సింది చాలా ఉంది, ఇంకా పట్టుకోవాల్సింది చాలా ఉంది. నేను గురి చూడని వాని వల్ల పరిగెత్తువాడిని కాదు. నాకు ఒక గురి, ఒక గోల్, ఒక గమ్యం ఉంది. అది పొందడానికి, ఆ ఉన్నతమైనటువంటి పిలుపుకు కలుగు బహుమానం పొందడానికి నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఎక్కడికి పరిగెడుతున్నావు క్రైస్తవ బిడ్డ? లోకం వెంట పరిగెత్తుతూ దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావేమో. ఈ 2024లో గుర్తుపెట్టుకో, లోకాన్ని విడిచిపెట్టి
దేవునిలో పరిగెడితే నువ్వు పోగొట్టుకున్న వాటికంటే ఎక్కువైన వాటిని దేవుడు నీకు ఇచ్చునుగాక. దేవుని స్తోత్రం. ఆఖరి మాట పౌలు భక్తుడు అన్నాడు, రెండవ తిమోతి 4:5-6-7-8 వచనాల్లో ఆఖరి మాట పౌలు భక్తుడు అన్నాడు, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడి ఉన్నాను, నేను వెడలిపోవు కాలము సమీపించింది. నేను చచ్చిపోబోతున్నాను తిమోతి, నా టైం అయిపోయింది, నేను చచ్చిపోబోతున్నాను, నా పరుగును కడముట్టించాను, నా కొరకు జీతి కిరీటం, నీతి కిరీటం ఉంది. నా కొరకే కాదు, దేవుని యందు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వాళ్ళందరికీ దేవుడు నీతి కిరీటం ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. నాలాగే ఎంతమంది పిల్లలైతే ఉంటారో వాళ్ళందరికీ దేవుడు నీతి కిరీటం ఇవ్వబోతున్నారు. నేను నా పరుగు కడముట్టించాను, నేను చచ్చిపోతున్నాను తిమోతి అన్నాడు. చచ్చిపోయేంత వరకు నీ భక్తి ఆగకూడదు, నీ పోరాటం ఆగకూడదు, నీ పరుగు ఆగకూడదు. ఏం చేశాను అని ఆలోచించమాకు, ఏం చెయ్యాలి దేవుడు కొరకు అని ఆలోచించు. నమ్మకంగా ముందుకు సాగు. 2023లో నేను కోయర్స్లో ఉన్నాను, 2023లో పాటలు పాడాను, 2023లో కానుకలు ఇచ్చాను. వద్దు, 2024 అంతకంటే గొప్ప దాన్ని నువ్వు చేయదువుగాక, అంతకంటే గొప్ప కార్యాలు చేపట్టుదువుగాక. దేవుడి 2024లో మీతో మాట్లాడిన మాటను హృదయంలో పెట్టుకుని వెనకున్నవి మరిచి ముందున్న దేవుని యొక్క కార్యముల కొరకు మీ దృష్టిని పెట్టండి. ఏం చేయాలి ప్రభు అని అడగండి. దేవుడు మిమ్మల్ని తన పనిలో నమ్మకంగా వాడుకుని ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు మీకు ఇచ్చునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం.